ఈరోజు మరి సర్దార్ పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా మరి ఈసీఎల్ చౌరస్తాలో మరి వాళ్ళ జయంతి ఉత్సవాలు జరుపుతున్న గౌడ సంఘం పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ బహుజన వీరుడు మరి విప్లవ వీరుడు అసమానతలను ఆ రోజులలోనే ఒక మామూలు చిన్న పల్లెటూరు కిలాషాపూరు గ్రామంలో మరి ఒక సైన్యాన్ని ఒక సామాజిక ప్రజల్ని ఒక బలంగా ఆయుధంగా చేసి ఆనాడే భూస్వాములకు మరి దేశములకు వ్యతిరేకంగా మరి ఎదురొడ్డి ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడి మరి ఓటమినే ఎరగని అంగీకరించని ప్రజలను మళ్ళొకసారి కూడా చైతన్యం చేసి మనం యుద్ధం చేసి గెలవాలన్నటువంటి ఒక తపనతోటి ఆనాడే ఒక మనకు సందేశాన్ని ఇచ్చినటువంటి గొప్ప వీరుడు మరి సర్దార్ పాపన్న గౌడు. మరి వారి యొక్క అడుగుజాడల్లో ఇలా గౌడ సంఘం సోదరులే కాదు, ఇలా యావత్తు అందరూ కూడా బహుజనులు మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా మరి ముందుకెళ్ళి మనం ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగే విధంగా మన హక్కులను కూడా మనం మరి సాధించినటువంటి దిశలో మనందరం కూడా మరి ప్రయాణం చేయాలి. అప్పుడే మనం నిజమైనటువంటి జయంతులు జరుపుకున్నట్టు, నివాళులు అర్పించినట్టు ఆ మహనీయుల యొక్క బాటల్లో మనం ఎల్లప్పుడూ కూడా ముందుండి భావితరాలకు కూడా మనం బాటేసినప్పుడే మనం ఒక సర్దార్ పాపన్న యొక్క ఆశయాలు నెరవేర్చడం ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అందరూ కూడా ఈరోజు మరి మన ప్రాంతంలో కూడా ఈసీఎల్ చౌరస్తాలో కూడా మన సర్దార్ పాపన్న గౌడ్ యొక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం బాగుంటుంది. ఇక్కడ అంబేద్కర్ మరి అన్ని విగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో చాకల ఐలమ్మ కూడా స్ఫూర్తిగా మనం పెట్టుకోగలిగినాము. రాబోయే కాలంలో అది కూడా పెట్టుకుంటే బాగుంటుంది. అందరూ సహకరిస్తే మా వంతు కూడా సహకారం ఉంటుంది. ఆ విధంగా మనం అందరం కలిసి ప్రయత్నం చేద్దామని మీ అందరూ కూడా పేరు పేరున తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై సర్దార్ పాపన్న, జై స్వామి రజక. ఈరోజు ఈసీఎల్ చౌరస్తాలో బహుజన వీరుడు ఆ రోజే రాజులకు కానీ చక్రవర్తులకు కానీ ఎదురీడి పోరాడిన యోధుడు సర్దార్ పాపన్న గౌడ్ గారి 376వ జయంతి సందర్భంగా ఇలా నిర్వహించిన నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు. ఆ రోజు సర్దార్ పాపన్న ప్రధాన అనుచరుడు కూడా రజపుడే, ఆయన పేరు కూడా సర్వాయే. కాబట్టి మేము కూడా ఈరోజు ఇక్కడున్న బహుజనులందరం ఏకమైతే బీసీ రాజ్యాధికారం పక్కన దక్కుతుందని చెప్పి భావిస్తున్నా. రాబోయే రోజులలో బహుజనులు ప్రతి ఒక్కరూ ఏకం కావాలని కూడా కోరుకుంటున్న ఈ సందర్భంగా ఆ రోజు ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో బహుజనులే వీరులుగా ఉన్నారు. ఈ రోజు కానీ ఫలితాలు అనుభవించేది బహుజనులు ఎవరు లేరు. ఆ ఫలితాలు అనుభవించే దిశగా మనందరం కూడా కలిసికట్టుగా పోరాడాలని కూడా ఈ సర్దార్ పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా బహుజనులందరూ కూడా వేడుకున్న జరుగుతుంది. ఈ సర్దార్ పాపన్న జయంతి 375 జయంతి సందర్భంగా ఈసీఎల్ చౌరస్తాలో ఏర్పరిచిన మన ముఖ్యులు గౌడ పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచాలి. ఎందుకంటే వాళ్ళు శ్రద్ధ తీసుకొని ఇంత ఖర్చు పెట్టకుండా ప్రత్యేకంగా ప్రతి సంవత్సరము జయంతి వర్ధంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం మేము. అలాగే మన సర్దార్ పాపన్న 350 ఏళ్ల క్రితమే మొఘల్ సామ్రాజ్యాన్ని మెడలు వంచి గోల్కొండ వెళ్ళిన వ్యక్తి, అంత పోరాట పటిమ కలిగిన మన బహుజన వీరిని వంశంలో వచ్చినందుకు మనందరం కూడా ఈరోజు అలాగే పోరాడి రాజ్యాధికారిగా మనందరం ప్రయాణించాలని ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను. అలాగే మన గీతా వృత్తిదారులకు ఏ ప్రభుత్వం వచ్చినా ముఖ్యంగా మన మీద చాలా అన్యాయం జరుగుతుంది. పేరుకు మాత్రమే పరిచయంతో ప్రకటిస్తున్నారు, కానీ అది అమలు చేసేవాళ్ళక మన దగ్గరికి రావట్లేదు. ఎన్నో అన్ని కార్పొరేషన్లు ఏర్పడుతుంది, దాంతోపాటు మన కార్పొరేషన్ ఏర్పడుతుంది, కానీ ఆ కార్పొరేషన్ల నిధులు లేని కార్పొరేషన్లు ఉన్నాయి తప్ప ఏం లేవు. ఈరోజు కూడా అప్పుడు రామారావు ఉన్నప్పుడే జీవో నెంబర్ 60లో ప్రతి గ్రామంలో 5 ఎకరాల స్థలం ఇచ్చి మన వృత్తిదారులకు తాటి వనము ఈదవనం ఉండాలని
ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇప్పటికి కూడా కొన్ని గ్రామాలలో అలాగే ఉన్నది. ఇంకా 5 ఎకరాలు కేటాయించలేదు. ఇప్పటికైనా తక్షణం కేటాయించాలి. చాలామంది అనేక గీతా కార్మికులు ప్రమాదవశాత్తు వాళ్ళకు పడి చనిపోతే కూడా ఈ రోజు కూడా ఎక్స్గ్రేషన్ రాలేదు. 3 ఏళ్ళుగా వచ్చింది. అలాగే గత ప్రభుత్వము ఆ పడ్డ వాళ్లకు ప్రమాదం జరిగితే ఒక 20,000 తక్షణం ఇచ్చేది. కానీ ఈ ప్రభుత్వం అది కూడా ఇవ్వట్లేదు. దీని మనం అందరం పార్టీలను పక్క పెట్టి ఆలోచించి ఇలాంటి కార్యక్రమాలు పోరాడాలి. అలాగే అన్ని వృత్తులలో ఆధునీకరణ వస్తుంది. కానీ మన వృత్తిలో ఆధునీకరణ వస్తలేదు. ఆధునీకరించడానికి ప్రభుత్వం కూడా చర్య తీసుకొని కోల్డ్ స్టోరేజ్ లాంటి ఏర్పరిచి మన నీరాను కాపాడాలి, కళ్ళు నీరాను అని నా ఉద్దేశం. అలాగే బహుజనులందరూ కలుసుకొని ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరము మన కుక్కతులం కాకుండా అన్ని కులాలను ఆ రోజు పాపాన ఎలాగైతే చెప్పండి వర్గాలను కలుపుకొని చేసిందో అలాగే మనం కూడా అందరం కలుపుకొని ఇలాంటి జయంతి ఉత్సవ కార్యక్రమాలను చేయాలని మన ఈశాన్ కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు. జై పాపన్న. ఈరోజు బహుజన చక్రవర్తి మరి 376వ జయంతిని పురస్కరించుకొని మరి యావత్తు భారత జాతి ఇవాళ ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి ఉప్పల్ నియోజకవర్గంలో ఈసీఐఎల్ చౌరస్తాలో బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వారి యొక్క సేవలను 15 సంవత్సరాలుగా మరి గోల్కొండ కోటను కొల్లగొట్టి పరిపాలించిన మహా ఉద్యమ నేత అని చెప్పేసి మరి ఈరోజు తెలియజేసుకుంటూ వారి ఆశయాలను తెలంగాణలో బహుజనులందరూ మరి సాధించేంత వరకు మనం అందరం ఇదే ఐకమత్యంతో ముందుకు వెళ్ళాలని పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన మా నాయకులందరికీ, ముఖ్యంగా మా గొల్లు రంజన్ గారికి, మా గౌడ పెద్దలందరికీ, బహుజన వీరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా ఈరోజు మనం ఈసీఐఎల్లో జన్మదిన ఉత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. వివిధ సంఘాల నుంచి వచ్చిన అందరూ కూడా, పాత్రికేయులు మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఆనాటి కాలంలో 350 ఏళ్ల క్రితమే మన బలహీన వర్గాల నాయకునిగా ఎదిగి సామాన్యుడు మరి ఆనాటి కాలంలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఎదురోటి గెరిల్లా పద్ధతిలో ఇంత రాజ్యాన్ని విస్తరించి గోల్కొండ వరకు కూడా తన విజయ పతాకాన్ని ఎగిరేసిన బహుజన సామ్రాజ్య చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహనీయుడు. పేదల పట్ల ఆయన ఉన్న ఆశయాలన్నీ కూడా అదే విధంగా నిర్వహించే విధంగా ఈరోజు మనం కూడా పాల్గొనాలి. ఇప్పుడు ఉన్న అప్పటి సామ్రాజ్యవాదంలో ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. కానీ నేటి కాలంలో బహుజనులందరూ ఐక్యమైతే చాలు. ఏ దుశ్చర్యలకు దౌర్జన్యానికి పాల్పడకుండా కేవలం ఓటు ద్వారానే బహుజన రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు. దీన్ని బహుజనులందరూ గుర్తించి అందరూ కూడా ఏకతాటి పైకి వచ్చి మరి ఇటువంటి కులాల వృత్తులు అన్నీ కూడా అంతరించిపోతున్న సమయంలో అందరం ఐక్యమై అన్ని కులాల వృత్తులనే కాదు అన్నికల్లా రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా పైకి రావాలంటే బహుజనుల రాజ్య అధికారమే ఏకైక మార్గం. జై పాపన్న. సేలెక్స్ రోడ్లో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి నిర్వహించబడుతుంది. 376వ జయంతి నిర్వహించుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ సోదరులు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు.